గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. అతి త్వరలో నిర్వహించబడేటటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 2 ఎగ్జామ్ అండ్ గ్రూప్ 1 ఎగ్జామ్ డిప్యూటీ డిఈఓస్ డిఎస్సి ఏ పరీక్ష అయినప్పటికీ కూడా తప్పనిసరిగా వచ్చేటటువంటి అంశాలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క స్కీమ్స్, అంటే డిఫరెంట్ స్కీమ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు ఇంప్లిమెంట్ so many welfare schemes. Because of that we have to know which important welfare schemes are implementing by the present government. అందువల్ల ఏంటంటే దానిలో ఒక్కొక్క దాని గురించి మనం ఒక్కొక్క చర్చిస్తాను. దీనిలో ఒక్కొక్క దాని గురించి మీకు తెలుస్తున్నప్పుడు దాని మీద ప్రశ్న ఏ విధంగా వస్తుందో కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చిన్నపిల్లలు, యువత, మహిళలు, రైతులు ఈ అంశాల్లో డిఫరెంట్ స్కీమ్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. మొట్టమొదట మనం చిన్నపిల్లలు మరియు యువత గురించి ఏ స్కీమ్స్ ప్రస్తుతం అమలు అవుతున్నాయో ఒకసారి చూద్దాం. దీనిలో మొట్టమొదటి స్కీమ్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జగనన్న గోరుముద్ద స్కీమ్. జగనన్న గోరుముద్ద, దీనిలో ది ఆబ్జెక్టివ్ ఆఫ్ జగనన్న గోరుముద్ద అని దీనిలో జీవోలో ఏమని ఇచ్చారంటే ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ క్వాలిటీ, టేస్టీ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ టు చిల్డ్రన్, గవర్నమెంట్ హాజ్ రివాంప్డ్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అండ్ లాంచ్ జగనన్న గోరుముద్ద అని ఇవ్వడం జరిగిందనమాట. అంటే జగనన్న గోరుముద్ద యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే మధ్యాహ్న భోజన పథకం, అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్నటువంటి పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నం సమయంలో భోజనం పెడతారనే విషయం మనకు తెలిసిందే. ఈ మధ్యాహ్న భోజనంలో రీవ్యామ్ చేసి అంటే మరింత మంచి సమర్థకమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆహారాన్ని ఇస్తూ ఈ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న గోరుముద్ద అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు అని ప్రశ్న రావచ్చు. అది ఎప్పుడు అంటే 2020 జనవరి 20వ తేదీ. మళ్ళీ చెప్తాను చూడండి, 2020 జనవరి 20వ తేదీన జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ప్రకారం ఒక కొత్త మెనూని డిజైన్ చేయడం జరిగింది. దీనిలో ఎగ్స్ పెట్టడం, అలాగే పీనట్స్ పెట్టడం, అలాగే చిక్కీస్ ఇటువంటివి గతంలో లేవు. వీటినన్నిటి కూడా జగనన్న గోరుముద్దలో ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. అది మొట్టమొదటి స్కీమ్ మనం తెలుసుకోవాల్సింది. సెకండ్ ఏంటంటే శుభదిన్ భోజన అని ఒక కార్యక్రమం ప్రారంభమైంది. ఈ శుభదిన్ భోజన అనే కార్యక్రమం ఎందుకు ప్రారంభమైందనంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరైనా ప్రజలు తమ యొక్క శుభదినాల్లో, అంటే తన పిల్లల యొక్క లేదా తమ యొక్క పుట్టినరోజులు, వివాహ సందర్భాల్లో ఎవరైనా పాఠశాలలో విద్యార్థులకి ఉచితంగా మంచి సంవర్ధకమైనటువంటి ఆహారాన్ని కల్పించేటువంటి అవకాశాన్ని ప్రభుత్వమే కల్పించడం జరిగిందనమాట. దానికోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాన్ని శుభదిన్ భోజన అని పిలుస్తారు. దాన్ని కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ ప్రోగ్రామ్ ఏంటంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ. ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేది దానిలో ఆబ్జెక్టివ్ ఏమని ఇచ్చారంటే టు అడ్రస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ఎనీమియా అండ్ మాల్న్యూట్రిషన్ అమాంగ్ 31.88 lakh ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ అండ్ చిల్డ్రన్ ఏజ్డ్ 6 months to 72 months. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అదేంటంటే మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు, అంతేకాకుండా ఈ లాక్టేటింగ్ మదర్స్ అంటే పిల్లలకు పాలిస్తున్నటువంటి తల్లులు, అంతేకాకుండా అప్పుడే పుట్టినటువంటి చిన్నపిల్లలు అంటే 6 months నుంచి 72 months వరకు ఉన్నటువంటి పిల్లలకి పోషకాహారాన్ని అందించే లక్ష్యంతో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనే కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రారంభించడం జరిగిందనమాట. ఇక్కడ మనకు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఎటువంటి లబ్ధిదారులకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం ఇంప్లిమెంట్ అవుతుంది అనే విషయం మనం తెలుసుకోవాలి. అది ఎవరికి ఇంప్లిమెంట్ అవుతుందంటే లాక్టేటింగ్ మదర్స్ అంటే పిల్లలకు పాలిస్తున్నటువంటి తల్లులు, అలాగే గర్భిణీ స్త్రీలు, వీళ్ళకి అమలు అవుతూ ఉంటుంది. అంతేకాకుండా పిల్లలకు కూడా అమలవుతుంది. ఏ పిల్లలకి 6 నెలల వయసు నుంచి 72 నెలల మధ్య ఉన్నటువంటి వయసులో ఉన్న వాళ్ళకి మాత్రమే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం ద్వారా సంపూర్ణమైనటువంటి బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతుంది. దీనిలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 31.88 లక్షల మందికి ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తుందన్నమాట. ఈ అంశాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం ద్వారానే ఇట్ ఎయిమ్స్ అట్ ఎన్ష్యూరింగ్ యాక్సెస్ టు సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఫర్ ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్, చిల్డ్రన్ ఏజ్ 6 to 72 months
త్రూ అంగన్వాడీ సెంటర్స్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 55,607 అంగన్వాడీ సెంటర్స్ అని ఇందులో ఇవ్వడం జరిగిందనమాట. అదేంటంటే ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనే కార్యక్రమాన్ని అంగన్వాడీ సెంటర్ల ద్వారా ఆ గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలు అంటే పిల్లలకు పాలిస్తున్నటువంటి తల్లులకు ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా పిల్లలకు కూడా 6 నెలల నుంచి 72 నెలల మధ్య ఉన్నటువంటి వయసు వాళ్ళకు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే అంగన్వాడీ కేంద్రాల ద్వారా, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 55,607 అంగన్వాడీ కేంద్రాల ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది నెక్స్ట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ 4th ప్రోగ్రామ్ ఏంటంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్. ఇక్కడ ఇందాక ఏం చెప్పానంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని చెప్పాను. ఇప్పుడేం చెప్తున్నానంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్. ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనేది మరింత ఎక్కువగా తయారు చేస్తూ దీన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి 77 షెడ్యూల్డ్ ట్రైబల్ ఏరియాస్లో ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్. అంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేది సాధారణమైనటువంటి మైదాన ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ చేస్తారు. అయితే ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనేది షెడ్యూల్ ఏరియాల్లో, అంటే ఎస్టీ ఏరియాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారన్నమాట. నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే జగనన్న అమ్మ ఒడి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి. ఇది ఏం తెలియజేస్తుందంటే పిల్లల యొక్క హాజరు శాతాన్ని పెంచడం, అంతేకాకుండా తల్లులు ఎవరైతే పాఠశాలకి పిల్లలు పంపిస్తున్నారో ఆ పిల్లల్ని పాఠశాలకు పంపించే విధంగా తల్లిదండ్రులని ఎంకరేజ్ చేసే లక్ష్యంతో జగనన్న అమ్మ ఒడి అనే కార్యక్రమాన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రారంభించడం జరిగిందనమాట. దీనిలో భాగంగా ఏం చెప్పారనంటే ఇట్ ప్రొవైడ్స్ పూర్ మదర్స్ 15,000 రూపీస్ పర్ యానం ఫర్ సెండింగ్ ద చిల్డ్రన్ టు స్కూల్. అంటే అప్పుడు వాళ్ళ పిల్లల్ని స్కూలు పంపించే లక్ష్యంతో పంపించేటటువంటి తల్లుకి ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయలని వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే వేయడం జరుగుతుంది. అయితే ఈ 15,000 రూపాయల్లో కూడా 1,000 రూపాయలని ఆ స్కూల్ యొక్క కమిటీలకి, అంటే ఆ స్కూల్లో టాయిలెట్స్ ఏవైతే టాయిలెట్స్ ఉంటాయో ఆ టాయిలెట్స్ మెయింటైన్ చేయడం కోసమని 1,000 రూపాయలని మినహాయించుకొని 14,000 రూపాయలు మాత్రం తల్లి లేదా ఆ గార్డియన్ యొక్క అకౌంట్లోకి 14,000 రూపాయలని ప్రతి సంవత్సరం వేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈ జగనన్న అమ్మఒడి కార్యక్రమం ఏ క్లాసుల వారికి మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుందంటే 1వ తరగతి దగ్గర నుంచి 12వ తరగతి వరకు, అంటే 1st to 12th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలకు మాత్రమే ఈ జగనన్న అమ్మ ఒడి అనే కార్యక్రమం ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుందన్నమాట. దాని తర్వాత కార్యక్రమం ఏంటంటే మనబడి నాడు నేడు. అత్యంత హీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పాఠశాలని, ప్రభుత్వ పాఠశాలని మరింత సమర్థవంతమైనటువంటి సౌకర్యాలను కల్పిస్తూ, మౌలిక సౌకర్యాలను కల్పిస్తూ ముఖ్యంగా 9 కాంపోనెంట్స్ అవేంటంటే టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్, అంటే నీరు పుష్కలంగా లభించేటటువంటి టాయిలెట్లు, డ్రింకింగ్ వాటర్ సప్లై, మేజర్ అండ్ మైనర్ వర్క్స్ చిన్న లేదా పెద్ద వర్కులు కానీ, లేదా ఎలక్ట్రిఫికేషన్ విత్ ఫ్యాన్స్ అండ్ ట్యూబ్ లైట్స్ అండ్ పెయింటింగ్, ఫర్నిచర్ ఫర్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ అండ్ గ్రీన్ చాక్ బోర్డ్స్, ఇంగ్లీష్ ల్యాబ్స్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్స్. ఈ 9 కాంపోనెంట్స్ను టార్గెట్ పెడుతూ మనబడి నాడు నేడు అనే కార్యక్రమాన్ని ప్రస్తుతం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోండి. 9 కాంపోనెంట్స్ గురించి కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ జగనన్న విద్యా కానుక. ఈ జగనన్న విద్యా కానుకలో ఏం జరుగుతుందంటే ఏమని ఆబ్జెక్టివ్ ఇచ్చారనంటే టు ఇంప్రూవ్ అటెండెన్స్ అండ్ ఎన్హాన్స్ ది లెర్నింగ్ అవుట్కమ్స్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, ది గవర్నమెంట్ ప్రొవైడింగ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇన్ ఫార్మ్ ఆఫ్ స్టూడెంట్ కిట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ యూనిఫామ్స్. అంటే ఈ ఎవరైతే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారో ఆ పిల్లలందరూ కూడా ఒక కిట్ని ఇచ్చి జగనన్న విద్యా కానుక ఒక కిట్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ కిట్ ఏంటంటే విద్య నేర్చుకునేటటువంటి స్టూడెంట్కి అత్యంత ఉపయోగపడినటువంటి 3 జతలైనటువంటి యూనిఫార్మ్లు, అలాగే 1 పెయిర్ ఆఫ్ షూస్, అలాగే 2 పెయిర్స్ ఆఫ్ సాక్స్, స్కూల్ బెల్ట్, స్కూల్ బ్యాగు, డిక్షనరీ, టెక్స్ట్ బుక్స్. ఇవన్నీ కలిపి 1వ తరగతి దగ్గర నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా జగనన్న విద్యా కానుక అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ జగనన్న విద్యా దీవెన. ఇందాక మనం చెప్పింది జగనన్న విద్యా కానుక, ఇది జగనన్న విద్యా దీవెన. ఈ జగనన్న విద్యా దీవెన దేనికంటే ఇట్ ప్రొవైడ్స్ ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ టు ఆల్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఈబీసీ and differently abled categories students studying polytechnic, ITI, engineering, medical, degree and higher courses.
అంటే ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కానీ, లేకపోతే డిగ్రీ కానీ, లేదా హైయర్ ఎడ్యుకేషన్స్ ఏవైనా చదువుతున్నటువంటి విద్యార్థులు అనేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులందరికీ కూడా ఫుల్ రీయింబర్స్మెంట్, అంటే వాళ్ళకి కావాల్సినటువంటి కాలేజ్ సంబంధించిన ఫీజు మొత్తాన్ని గవర్నమెంటే చెల్లించేటువంటి స్కీమ్నే జగనన్న విద్యా దీవెన అని పేర్కొంటూ ఉంటారనమాట. నెక్స్ట్ వన్ జగనన్న వసతి దీవెన. ఇది చూడండి, ఇందాక జగనన్న విద్యా దీవెన చెప్పాను, ఇప్పుడు జగనన్న వసతి దీవెన. ఈ వసతి దీవెనలో భాగంగా ఏం చేస్తుందంటే ఇట్ ఎయిమ్ టు ప్రొవైడ్ ఫుడ్ అండ్ హాస్టల్ ఎక్స్పెన్సెస్ టు ఎవ్రీ ఎలిజిబుల్ స్టూడెంట్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీస్. 10,000 per person to ITI students, 15,000 per person to polytechnic students, 20,000 per person to degree and higher courses. దీనిలో వసతి అంటే హాస్టల్ ఫీజుల కోసం అని చెప్పి, రూమ్ ఫీజులు, హాస్టల్ ఫీజు కోసం అని చెప్పి ప్రభుత్వమే డైరెక్ట్గా ప్రజలకి, అంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఎలా ఇస్తుంది? ఐటీఐ చదివే విద్యార్థికి అయితే 10,000 ఇస్తుంది. అదే పాలిటెక్నిక్ చదివే విద్యార్థికి అయితే 15,000 ఇస్తుంది. అదే డిగ్రీ కానీ లేదా అదర్ హైయర్ ఎడ్యుకేషన్ అయితే 20,000 రూపీస్ వరకు కూడా గవర్నమెంట్ పే చేస్తుంటుంది. దీన్ని జగనన్న వసతి దీవెన అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ జగనన్న విదేశీ విద్యా దీవెన. విదేశీ విద్యని అంటే వేరే దేశాల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం కూడా ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టింది. దాని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ జూలై 2022 టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఎలిజిబుల్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ ఇంక్లూడింగ్ కాపు అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ టు పర్స్యూ పీజీ, PhD and MBBS courses for the academic year 23-24 in any of the 21 broad category of subjects in top 50 institutions or universities as per latest QS and Times Higher Education World Ranking 2023. ఈ క్యూఎస్ కానీ, టైమ్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2023లో కానీ వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో, లేకపోతే ఉన్నతమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు ఈ విద్యార్థులందరూ కూడా పీజీ కానీ, పిహెచ్డి కానీ, ఎంబీబీఎస్ కానీ చేస్తే దానికి సంబంధించిన ఫీజు అంతని కూడా ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తూ ఉంటుంది. దాన్ని జగనన్న విద్యా వసతి దీవెన అని పిలుస్తుంటారు. దీని భాగంగా ఏం చేస్తుందంటే స్టేట్ గవర్నమెంట్ అనేది ఇట్ విల్ రీయింబర్స్ ఫీజు అప్ టు 1.25 crores, 1.25 కోట్ల రూపాయల వరకు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టూడెంట్స్ కోసం ఇస్తూ ఉంటుంది. మిగిలిన పిల్లలకి 1 కోటి రూపాయల వరకు అయ్యేటటువంటి వ్యయాన్ని రీయింబర్స్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా దాని తర్వాత కార్యక్రమం ఏంటంటే జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం. ఈ సివిల్ సర్వీసెస్ అంటే యూపీఎస్సీ నిర్వహించేటటువంటి సివిల్ సర్వీసెస్కి మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎక్కువగా చదవాలి, వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇంచుమించుగా 1,00,000 రూపాయలు అండ్ 50,000 రూపీస్ని ఈ పిల్లలకి ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహకంగా అందించడం జరుగుతుంది. దాన్ని జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం అని పిలుస్తారనమాట. దీనిలో భాగంగా ప్రిలిమినరీ కానీ, మెయిన్స్ కానీ చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా ఒక డబ్బుల్ని రీయింబర్స్ చేస్తూ వాళ్ళకి ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటుందన్నమాట. దీనిలో ఏం చెప్పారంటే ఇట్ ఈస్ లాంచ్డ్ ఇన్ 2023 and for economically weaker sections and backward sections of Andhra Pradesh who qualified prelims and mains of civil services examination conducted by UPSC for an amount of 1,50,000 rupees respectively in order to increase the representation of AP in civil services. ఈ విధంగా ఆ విద్యార్థులకి సివిల్ సర్వీస్ అవుతున్న విద్యార్థులకు కూడా జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహంలో భాగంగా ప్రభుత్వమే ఫీజు ఇస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ మధ్యకాలంలో ఇంప్లిమెంట్ అయినటువంటి మరో కార్యక్రమం ఏంటంటే ఆడుదాం ఆంధ్ర. దాని ట్యాగ్లైన్ ఏంటంటే ఇది అందరి ఆట. ఇది చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. దీని ట్యాగ్లైన్ ఏంటి అంటే ఇది అందరి ఆట. ఆడుదాం ఆంధ్ర యొక్క ట్యాగ్లైను ఇది అందరి ఆట. దీన్ని 26 డిసెంబర్ 2023 నుంచి 2024 ఫిబ్రవరి 10 వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది అఫీషియల్గా లాంచ్ చేసింది ఎప్పుడంటే 2023 నవంబర్ 27న. దీనిలో భాగంగా ఏం చేశారంటే ఇట్ ఓపెన్ టు ఆల్ ఇండివిజువల్స్ ఏజ్డ్ 15 and above, 15 లేదా అంతకన్నా పై వయసు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా, పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ అందరికీ కూడా డిఫరెంట్ కాంపిటేటివ్ స్పోర్ట్స్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది 5 లెవెల్స్లో పెట్టడం జరిగిందనమాట. దీనిలో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో ఇలా కాంపిటేటివ్ స్పోర్ట్స్ని చేయడం జరిగింది. అంతేకాకుండా మ్యారథాన్ రన్నింగ్ కానీ, యోగా కానీ, టెన్నికాయిడ్ కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగిందనమాట. ఈ ఆడుదాం ఆంధ్ర యొక్క మస్కెట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ మస్కెట్ పేరు కిట్టు.
దాన్ని బ్లాక్ బక్ అని పిలుస్తాం, మన బ్లాక్ బక్. దాన్ని కృష్ణ జింక అని పిలుస్తుంటాం, మన ఆంధ్రప్రదేశ్ యొక్క మృగం కాబట్టి మన కృష్ణ జింక లేదా కిట్టు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఈ కృష్ణ జింక. ఈ విధంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ లా నేస్తం, ఎవరైతే అప్పుడే లా కంప్లీట్ చేసుకొని కొత్తగా లా ప్రాక్టీస్లోకి వస్తారో వాళ్ళకి డబ్బులు రావు కాబట్టి నెలకి సుమారు 5,000 రూపాయల చొప్పున ప్రభుత్వమే ఇవ్వడం ప్రారంభించింది. దాన్ని వైఎస్ఆర్ లా నేస్తం అని చెప్తూ ఉంటారు. ఇది పిల్లలు మరియు యువకులకు సంబంధించినటువంటి ప్రధాన అంశం. మరొకటి ఏంటంటే ఉమెన్, అంటే మహిళలకు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మహిళలు కూడా పూర్తిగా జాగ్రత్త వినండి. ఈ మహిళల్లో మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే జగనన్న పాల వెల్లువ అనే కార్యక్రమాన్ని మహిళల్లో ఆర్థిక స్వావలంబన కల్పించడం కోసమని జగనన్న పాల వెల్లువ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా డైరీ ఫార్మ్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఫార్మర్స్, అంటే మహిళా ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయడం కోసమని మహిళా డైరీస్ సహకార సంఘాలని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రకారం ఈ మహిళలకు కానీ లేకపోతే పెద్దవాళ్ళకి కానీ ఎంకరేజ్మెంట్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగిందనమాట. దీని ప్రకారం ఏంటంటే అకార్డింగ్ టు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2023-24 జగనన్న పాల వెల్లువ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 17 districts covering 2.52 lakh women dairy farmers. About 561 lakh liters of milk was procured and an amount of about 250 crores was paid to the dairy farmers directly to their bank accounts. By eliminating middlemen, farmers are getting a better price than what they are getting earlier, which ranges from 5 to 20 rupees per liter based on the quality of milk. అంటే మిల్క్ యొక్క దాని క్వాలిటీని బట్టి గతంలో కన్నా 5 నుంచి 20 రూపాయలు ఎక్స్ట్రాగా ఈ రైతులందరూ కూడా పొందడం జరిగిందనమాట. ఆ విధంగా ప్రజల యొక్క ఆర్థిక స్వావలంబన పెంపొందించే లక్ష్యంతో జగనన్న పాల వెలువ అనే కార్యక్రమాన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రారంభించడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ ఆసరా అనే కార్యక్రమం కూడా ఉంది. ఇదేంటంటే టు వైవ్ ది అవుట్స్టాండింగ్ బ్యాంక్ లోన్ యాజ్ అన్ 11/4/2019 ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ పూర్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇన్ 4 installments. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి, అంటే అర్బన్ పట్టణాల్లో ఉన్నటువంటి పేద మహిళలు కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క లోన్స్ని గవర్నమెంట్ నుంచి లేదా గవర్నమెంట్ బ్యాంక్ నుంచి తీసుకున్నటువంటి లోన్స్ని, అంటే 11/4/2019 వరకు ఉన్నటువంటి లోన్స్ని పూర్తిగా రుణమాఫీ చేసే లక్ష్యంతో వైఎస్ఆర్ ఆసరా అనే కార్యక్రమాన్ని కూడా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ స్కీమ్, దీనిలో భాగంగా ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇంచుమించుగా 3 లక్షల రూపాయల వరకు కూడా బ్యాంక్ లోన్ని కేవలం 0 ఇంట్రెస్ట్, అంటే అసలు వడ్డీ అనేది లేకుండా ఇచ్చే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ సున్నా వడ్డీ స్కీమ్ అని పిలుస్తారు. అలాగే వైఎస్ఆర్ చేయూత, ఈ వైఎస్ఆర్ చేయూతలో భాగంగా ఏపీ గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ అసిస్టెన్స్ టు 75,000 ఓవర్ 4 years. 75,000 రూపాయలని 4 సంవత్సరాల పాటు ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. అంటే ఇంచుమించుగా సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున మొత్తం 75,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. ఇది మోర్ దాన్ 25 lakh ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఆ 45 నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మహిళలకు అనమాట. అది వైఎస్ఆర్ చేయూత. అలాగే స్వేచ్ఛ ప్రోగ్రామ్ అని ఓ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఇది 2021లో లాంచ్ చేయడం జరిగింది. ఇది దేనికోసం అంటే ఈ అడాలసెంట్ గర్ల్స్ ఎవరైతే కౌమార దశలో ఉన్నటువంటి అమ్మాయిలు ఉంటారో వాళ్ళు శానిటేషన్, అలా మెన్స్ట్రువల్ సైకిల్లో నీట్నెస్ మెయింటైన్ చేసే లక్ష్యంతో హెల్త్ అండ్ హైజీన్ని వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ చేయడం అనే లక్ష్యంతో ఇంచుమించు 10 లక్షల అడాలసెంట్ గర్ల్స్ కోసమని 7th నుంచి 12th గ్రేడ్లో ఉన్నటువంటి స్కూల్లో అండ్ ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఉన్నటువంటి విద్యార్థులకి శానిటరీ నాప్కిన్స్ ఇలాంటివి అందజేస్తూ వాళ్ళకి పరిశుభ్రతను నేర్పే కార్యక్రమంతో ఈ స్వేచ్ఛ అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందనమాట. అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తామని ఒక కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఇలాంటి కమ్యూనిటీలు అందరికీ కూడా వాళ్ళ యొక్క అభివృద్ధి కోసమని ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి 45 నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మహిళలకి ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయలని అసిస్టెన్స్, ఆర్థిక సహాయం ఇచ్చే లక్ష్యంతో వైఎస్ఆర్ కాపు నేస్తం చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, అంటే ఈబీసీ వర్గానికి చెందినటువంటి 45 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే కార్యక్రమంలో కూడా చేయడం జరిగిందనమాట. తరువాత ఇతర ప్రధాన అంశాల్లో
ముఖ్యమైనటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ రైతు భరోసా. ఈ కార్యక్రమాన్ని 2019 అక్టోబర్ 15వ తేదీన ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా పిఎం కిసాన్ అంటే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతులకు ఇచ్చేటటువంటి 6,000 రూపాయలతో కలిపి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొంత మొత్తాన్ని కలిపి సంవత్సరానికి 13,500 రూపాయలని ప్రతి రైతు అకౌంట్లో కూడా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది 3 ఇన్స్టాల్మెంట్లో వేయడం జరుగుతుంది. మొదటి ఇన్స్టాల్మెంట్ అనేది మేలో 7,500 రూపాయలు, సెకండ్ ఇన్స్టాల్మెంట్ అనేది అక్టోబర్లో 4,000 రూపాయలు, థర్డ్ ఇన్స్టాల్మెంట్ అనేది జాన్యువరిలో 2,000 రూపాయలు చొప్పున మొత్తం 13,500 రూపాయలని బ్యాంక్ అకౌంట్లోకి అంటే రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లోకి వేయడం జరుగుతుందన్నమాట. అది వైఎస్ఆర్ రైతు భరోసా. నెక్స్ట్ వైఎస్ఆర్ మత్స్యకార భరోసా. మత్స్య రైతులు అంటే చేపలు పడుతూ తన జీవనోపాధిని కలిగించేటటువంటి ఈ మత్స్యకారుల కోసం వైఎస్ఆర్ మత్స్యకార భరోసాని రూపొందించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం ప్రతి మత్స్యకారుడు కుటుంబానికి కూడా 10,000 రూపాయలని ఇన్సెంటివ్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా అత్యంత ప్రధానమైనటువంటి మరో కార్యక్రమం ఏంటంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. కాకపోతే ఈ మధ్యకాలంలోనే దాన్ని మార్పులు చేయడం జరిగింది. ఆ మార్పుల్ని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అదేంటంటే ఇంతవరకు అంటే ఇంచుమించుగా 2023 డిసెంబర్ ముందు వరకు కూడా ఒక ఫ్యామిలీకి ఒక సంవత్సరానికి 5 లక్షల రూపాయలు మాత్రమే ఆరోగ్య బీమాను కలిగించేది ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. కానీ ప్రస్తుతం 2023 డిసెంబర్ నుంచి ఈ 5 లక్షలని 25 లక్షలకి పెంచడం జరిగిందనమాట. ఈ విధంగా 5 లక్షల రూపాయలు దాన్ని 25 లక్షల వరకు కూడా ఆరోగ్య బీమాను కలిగించేటువంటి కార్యక్రమమే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం. ఇది బీపీఎల్ ఫ్యామిలీస్ అయినటువంటి సుమారు 2,513 ఎంపానల్డ్ హాస్పిటల్లో ఈ బీపీఎల్ కుటుంబాల వారు అంటే బిలో పావర్టీ లైన్ కుటుంబాల వారు ఉచితంగా ఆరోగ్యాన్ని సంరక్షించుకునేటటువంటి కార్యక్రమాన్ని ఈ ఆరోగ్యశ్రీ ద్వారా కల్పించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఆరోగ్య ఆసరా. హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి ఒక పేషెంట్ ఒక బీపీఎల్ సంబంధించినటువంటి ఒక పేషెంట్కి ప్రతిరోజు కూడా రోజుకి 225 రూపాయలు చొప్పున మ్యాక్సిమం 5,000 రూపాయలు కూడా ఒక నెలలో ఆ పేషెంట్ యొక్క ఖర్చుల నిమిత్తం ఆరోగ్య ఆసరా అనే కార్యక్రమంగా జగనన్న ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ప్రధానంగా ప్రారంభించిన మరో కార్యక్రమం ఫ్యామిలీ ఫిజిషియన్ లేదా ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్. ఈ ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్లో భాగంగా ప్రతి మండలంలో ఉన్నటువంటి 2 పిహెచ్ఎల్ని ఈ ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్కి గుర్తించడం జరిగింది. దీనిలో భాగంగా ఉన్నటువంటి 2 హాస్పిటల్ డాక్టర్స్ కూడా డైరెక్ట్గా ఆ పేషెంట్స్ దగ్గరికి అంటే అవుట్ పేషెంట్స్ దగ్గరికి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ట్రీట్మెంట్ చేయడం అనేది దీనిలో ప్రధానమైనటువంటి లక్ష్యం. దీన్ని 2023లో పల్నాడు డిస్ట్రిక్ట్లోని చిలకలూరిపేట మండలంలోని లింగంగుట్ల అనేటటువంటి ప్రదేశంలో మన జగన్ గారు ప్రారంభించడం జరిగిందనమాట. నెక్స్ట్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక. ఈ పెన్షన్ కానుక కూడా చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే ఈ మధ్యకాలంలోనే ఈ పెన్షన్ కానుకని పెంచడం జరిగిందనమాట. ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో భాగంగా అంతవరకు పెన్షన్ తీసుకునేటటువంటి లేదా ప్రభుత్వం పెన్షన్ ఇచ్చేటటువంటి వయసు 65 సంవత్సరాలుగా ఉండగా దాన్ని 60 సంవత్సరాలకి తగ్గించి వివిధ వర్గాల వారికి 3,000 రూపాయలని పెన్షన్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యకాలం వరకు 2,750 రూపాయలుగా అంటే నెలకు 2,750 రూపాయలుగా ఉన్నటువంటి పెన్షన్ని ఈ మధ్య 3,000 రూపాయలకి పెంచడం జరిగిందనమాట. ఈ 3,000 రూపాయల పెన్షన్ అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 2024 జనవరి 1వ తారీఖు నుంచి ఇది అమల్లోకి రావడం జరిగిందనమాట. ప్రస్తుతం ఈ ఏవైతే వర్గాల వారు ఉన్నారో మెయిన్ వర్గాల వారు ఉన్నారో ఆ వర్గాల వారు ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అంటే వృద్ధులు కానీ అది విడోస్ కానీ టోడీ టాపర్స్ అంటే కళ్ళు గీత కార్మికులు కానీ వేవర్స్ అంటే చేనేత కార్మికులు కానీ సింగిల్ ఉమెన్ కానీ ఫిషర్మెన్ కానీ ట్రెడిషనల్ కోబ్లర్స్ కానీ వీళ్ళందరికీ కూడా నెలకి 3,000 రూపాయలని పెన్షన్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది వైఎస్ఆర్ పెన్షన్ కానుక. అంతేకాకుండా దాని తర్వాత వైఎస్ఆర్ బీమా అనే కార్యక్రమం ప్రారంభమైంది. అంటే బీపీఎల్ వర్గాల వారికి కూడా బీమా సదుపాయం కల్పించే లక్ష్యంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఈ వైఎస్ఆర్ బీమా అనే కార్యక్రమం చేపడుతుంది అనమాట. దీనిలో భాగంగా ఈ బీమాలో 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న వారు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇలాంటి వారికి
ఇన్సూరెన్స్ అమౌంట్ ఆఫ్ 5 lakhs is deposited to the families of workers aged 18 to 50 years in case of accidental death. యాక్సిడెంటల్ డెత్ కానీ అయితే 18 నుంచి 50 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆ కుటుంబ మెంబర్ ఎవరైనా చనిపోతే దానికి 5 లక్షల రూపాయల బీమా సదుపాయం ఇవ్వడం జరుగుతుంది. అది పర్మనెంట్ డిజేబిలిటీ కానీ వస్తే సుమారు 3,000 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి దాన్ని వైఎస్ఆర్ బీమాగా పేర్కోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వైఎస్ఆర్ నేతన్న నేస్తం. అంటే నేతన్నల కోసమని చేనేత కార్మికుల కోసం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో సంవత్సరానికి 24,000 రూపాయలని చేనేత కార్మికులకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని వైఎస్ఆర్ నేతన్న నేస్తం అంటారు. అలాగే జగనన్న తోడు. ఈ జగనన్న తోడులో భాగంగా వివిధ హ్యాకర్స్కి కానీ, స్ట్రీట్ వెండర్స్కి కానీ, ఆర్టిషన్స్కి కానీ వీళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే వడ్డీ లేనటువంటి ఆర్థిక సహాయాన్ని సుమారు 10,000 రూపాయల వరకు కూడా ఈ స్ట్రీట్ వెండర్స్ అంటే రోడ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు, అలాగే తోపుడు బండి కలిగిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ జగనన్న తోడు అనే కార్యక్రమం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అలాగే జగనన్న చేదోడు. ఈ జగనన్న చేదోడు కార్యక్రమంలో రజకులు, అలాగే నాయీ బ్రాహ్మణులు, టైలర్స్ అంటే కుట్టు పని చేసేవాళ్ళు వీరందరికీ కూడా 10,000 రూపాయలు, సంవత్సరానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అంతేకాకుండా వైఎస్ఆర్ వాహనమిత్ర అంటే వాహనాల మీద అంటే ఆటో డ్రైవర్లు, క్యాబ్లు, ట్యాక్సీలపై తమ జీవనాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళకి సంవత్సరానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తోంది. దాన్నే వైఎస్ఆర్ వాహనమిత్ర అని పేర్కొంటారు. అలాగే పేదలందరికీ ఇల్లు అనేటువంటి కార్యక్రమాన్ని హౌసింగ్ ఫర్ ఆల్ వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్ అని దీనికి పిలుస్తుంటారు. దీని ద్వారా పట్టణాల్లో అయితే 1 సెంటు భూమి, పల్లెటూరులో అయితే 1.5 సెంట్ల భూమిని ఇచ్చి దానిలో ఇల్లు కట్టుకోవడానికి కూడా ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా పేదలందరికీ కూడా ఇల్లులు కల్పించాలని, జగనన్న కాలనీలను రూపొందించాలని నిర్ణయించుకోవడం జరిగింది. దీనిలో భాగంగా సుమారు 30.66 లక్షల హౌస్ సైట్స్ని వాళ్ళ పట్టాలని ఎలిజిబుల్ బెనిఫిషియరీస్కి ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వైఎస్ఆర్ జలయజ్ఞం. ఈ జలయజ్ఞం కార్యక్రమం 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభమైంది. దానిలో భాగంగా వేరు డ్యాముల్ని నిర్మిస్తూ తాగునీరు కల్పించే లక్ష్యంతో వైఎస్ఆర్ జలయజ్ఞం కార్యక్రమం కూడా కొనసాగుతోంది. అలాగే ప్రొహిబిషన్ ఆఫ్ లిక్కర్ అంటే మద్యపాన నిషేధం. ఈ మద్యపాన నిషేధం మన రాష్ట్రంలో 3 దశల్లో ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగా మొట్టమొదటి దశలో బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించాలి అనే ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో మొత్తం మద్యం షాపులన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలి అనేది రెండో స్టేజ్. మూడో స్టేజ్లో పూర్తిగా లిక్కర్ని నిషేధించాలి. అయితే కేవలం కొన్ని 5 స్టార్ హోటల్స్లో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా లిక్కర్ నిషేధించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రొహిబిషన్ ఆఫ్ లిక్కర్ మద్యపాన నిషేధాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం ప్రారంభించింది. అలాగే స్పందన పోర్టల్. ఈ స్పందన పోర్టల్లో ఎవరైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి సమస్య అంటే సాధారణ ప్రజలు ఎవరైనా వారికి ఉన్నటువంటి సమస్యని తమ గ్రీవెన్సెస్ని తెలియజేసుకోవడం కోసం స్పందన పోర్టల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశారు. ఆ సిస్టమ్ పేరే CPGRAMS. ఈ CPGRAMS అంటే అర్థం ఏంటంటే సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. ఈ సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా సాధారణ ప్రజలు ఎవరైనా సరే తమకున్నటువంటి సమస్యని ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మరో కార్యక్రమం ఈ మధ్యకాలంలోనే జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం ద్వారా సాధారణ ప్రజలు కూడా తమకున్నటువంటి సమస్యని డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికే తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. దీనికోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే 1902 అనే టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించడం జరుగుతోంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే జగనన్న సురక్ష చక్ర ప్రోగ్రాం అనే ఒక కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ద్వారా ఎవరైనా వెల్ఫేర్ స్కీమ్స్కి ఇప్పటికీ కూడా అందకపోతే లేకపోతే ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ లేకపోతే అలాంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలని, అంతేకాకుండా ఎవరికైనా సరే సర్టిఫికేట్స్ బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇలాంటి ఏ సర్టిఫికేట్ కావాలన్నా సరే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఆ సర్టిఫికేట్లు ఇచ్చే లక్ష్యంతో జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని కూడా 2023 జూలై 1వ తేదీన జగనన్న ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందనమాట. అంతేకాకుండా జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం అనే మరో కార్యక్రమం ఉందండి. అదేంటంటే SC/ST కమ్యూనిటీ చెందినటువంటి పారిశ్రామికవేత్తలకి సహాయం చేస్తూ వారు మరింత అభివృద్ధి చెందే లక్ష్యంతో వారికి సహకారం అందించాలనే లక్ష్యంతో
జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం అనే కార్యక్రమాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ కార్యక్రమం అన్నింటిలో కూడా 9 కార్యక్రమాలు ప్రధానంగా మనం చెప్పుకోవాలి. వాటిని మనం నవరత్నాలు అని పిలుస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అనేది నవరత్నాలు అనే కార్యక్రమం ద్వారా మాత్రమే మెయిన్ ఫోకస్లోకి రావడం జరిగింది. ఆ నవరత్నాలు ఏవి అనేది మాత్రం కంపల్సరీగా మనం గుర్తుంచుకోవాలి. అవి 9 ఒకసారి చెప్తాను, జాగ్రత్త వినండి. అవేంటంటే 1 జగనన్న అమ్మఒడి, 2 వైఎస్ఆర్ రైతు భరోసా, 3 వైఎస్ఆర్ పెన్షన్ స్కీమ్, 4 వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, 5 జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, 6 వైఎస్ఆర్ జలయజ్ఞం, 7 ప్రొహిబిషన్ ఆఫ్ లిక్కర్ లేదా మద్యపాన నిషేధం, 8 వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, 9 పేదలందరికీ ఇల్లు లేదా వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్. ఈ 9 స్కీముల్ని కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలు అనే పేరుతో ఇంప్లిమెంటేషన్ జరుగుతోంది. ఇవి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలు కాబట్టి ఈ 9 స్కీములు చదువుతూ ఇప్పుడు చెప్పినటువంటి అన్ని స్కీముల గురించి కూడా ఒకసారి డీటెయిల్గా మనం చూసుకున్నట్లయితే తప్పనిసరిగా దీని మీదే ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. కనీసం 4 నుంచి 5 ప్రశ్నలు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందులో పూర్తి డీటెయిల్స్ దీన్ని మరీ వినండి, జాగ్రత్త నోట్ చేసుకొని చదవండి. ఎవరైనా ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్లో మనం ఏకలవ్య కరెంట్ అఫైర్స్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వడం ద్వారా ప్రతిరోజు కూడా పేపర్ క్లిప్పింగ్స్ కానీ మన ఏకలవ్య మండే మ్యాగజైన్ కూడా మీరు పొందగలుగుతూ ఉంటారు ఉచితంగా. అదేవిధంగా దీని డిస్క్రిప్షన్లో మరో లింక్ ఇస్తాను. అది మనకు సంబంధించినటువంటి యాప్కి సంబంధించింది. మీరు డైలీ కరెంట్ అఫైర్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ ఏమైనా అవసరమైతే తప్పనిసరిగా ఈ మన గాంధీవం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దానిలో ఫ్రీగా అన్ని సదుపాయాలు మనకు దొరుకుతాయి. అంతేకాకుండా తెలంగాణ వారికి ప్రత్యేకంగా గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్ ఇవన్నీ పరీక్షల కోసం ప్రత్యేకంగా ఈ గాంధీవం యాప్లో ప్రత్యేకమైనటువంటి కోర్సును కూడా డిజైన్ చేస్తున్నాం. తప్పనిసరిగా గాంధీవం యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.